ప్రజలందరూ కూడా ప్రతి ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది అధికారంలో ఉన్న పార్టీకి. కానీ 18 మాసాల్లోనే ఇంత వ్యతిరేకత ముట్టకట్టుకోవడం అనేది ఇక్కడే ఈ తెలుగుదేశం పార్టీని గమనిస్తున్నాం. మీరు చేయకపోతే తేకపోతే తేపోయారు. మరి మెడికల్ కాలేజీలు 17 మెడికల్ లేదు. మహానుభావుడు మీ టైంలో మీరు 40 సంవత్సరాల ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఈ 16 సంవత్సరాల ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల అనుభవం. ఒక్క మెడికల్ కాలేజీ మీ హయాంలో ఒక మెడికల్గా తేలేదు. తేకపోగా జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావుడు కరోనా టైంలో మరి 17 మెడికల్ కాలేజీలు తెచ్చి కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో జాయిన్ చేసి అంత ప్రాణాలు పోసి మరి ఈరోజు 17 మెడికల్ కాలేజీలను పోరాడి తెచ్చుకుంటే వాటిని కూడా ప్రైవేట్ పరం చేయటువంటి పరిపాలన ఇంతకంటే దారుణమైన పరిపాలన ఎక్కడ ఉండదు. మరి చూడండి ఒకసారి, మరి మీరు చూడండి, మీరు ఒకటి కాదు ఏదైనా చూసుకోండి. భారతదేశంలో కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దెబ్బతింది కరోనా వచ్చి. అయినా సరే ఏ సంక్షేమ పథకాన్ని కూడా క్యాలెండర్ ప్రకారం మరి అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదేవిధంగా స్కూల్స్, నాడు నేడు స్కూల్స్ కానివ్వండి, మెడికల్ కాలేజీలు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి దీనికి అసలు నక్కకి నాగలోకానికి ఉన్న సంబంధం ఉంది. ఈరోజు ఆరోగ్యశ్రీని కూడా తీసుకెళ్లి ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చారంటే ప్రభుత్వం అసలు ఉందా లేదా చూడండి. ఒకటి కాదు, ఆరోగ్యశ్రీని కూడా తీసుకెళ్లి ఇన్సూరెన్స్కి ఇటువంటి ఇందులో ప్రభుత్వ బాధ్యత ఏంటి చెప్పండి. విద్య, వైద్యం, వ్యవసాయం, ఈ మూడు వ్యవస్థలు కూడా పట్టించుకున్నప్పుడు ఎందుకు మనకి అధికారం పెత్తనం చేయడానికి, ప్రజల మీద ప్రజల డబ్బుల మీద మనం పెత్తనం చేయడానికి పరిపాలన చేసినట్టు తప్ప ఇంత దరిద్రమైన పరిపాలన ఎప్పుడు మేము చూడలేదండి. ల్యాండ్ ఆర్డర్ అయితే చెప్పే పనే లేదు. ఎందుకంటే ఎవరు కూడా కనీసం ప్రజలు వాళ్ళ ఇదిని తెలియజేసుకునే పరిస్థితి కూడా లేదు. ఈరోజు కోర్టు సంతకాల కార్యక్రమం కూడా మరి రిప్రజెంటేషన్ ఇద్దామంటే కూడా అది ప్రతిదానికి ఏదో ఒక అడ్డంకులు లేదా ప్రజల మీద దౌర్జన్యంగా పరిపాలన తప్ప ల్యాండ్ ఆర్డర్ అనేది ఇంత దారుణంగా ఎప్పుడు లేదండి.